హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో చాలామంది డిస్టెన్స్లో పీజీలు డిగ్రీలు చేస్తున్నారు. అయితే పీజీకి డిగ్రీకి డిస్టెన్స్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏ యూనివర్సిటీలో జాయిన్ కావాలి, ఏ యూనివర్సిటీలో జాయిన్ అయితే సర్టిఫికేట్ వ్యాలిడ్గా ఉంటుంది, ఏ ఏ యూనివర్సిటీల్లో సర్టిఫికేట్ ఇన్వాలిడ్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే తెలంగాణలో రకరకాల యూనివర్సిటీలు స్టడీ సెంటర్లు నిర్వహిస్తున్నాయి. దాంట్లో చాలా వరకు యూజీసీ నుండి పర్మిషన్ తీసుకునే ఉన్నాయి. కానీ 2013లో యూనివర్సిటీస్కి, ప్రైవేట్ యూనివర్సిటీస్కి, డీమ్డ్ యూనివర్సిటీస్కి ఒక పాలసీ తీసుకొచ్చిందనమాట. యూజీసీ ఏం తీసుకొచ్చింది అంటే 2013లో ఒక పాలసీ తీసుకొచ్చింది. ఆ పాలసీ ఏంటి అంటే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ యూనివర్సిటీస్. అయితే ఈ పాలసీ దేని మీద అంటే ఒక యూనివర్సిటీ ఎక్కడ స్టడీ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఎలా స్టడీ సెంటర్స్ నిర్వహించవచ్చు, ఎవరు ఎక్కడ ఎలా స్టడీ సెంటర్ నిర్వహించవచ్చో ఈ జ్యూరిస్డిక్షన్లో ఉంటుందన్నమాట. అయితే తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అన్ని యూనివర్సిటీలు మనం ఉదాహరణకు తీసుకుంటే కాకతీయ యూనివర్సిటీ ఉన్నది వరంగల్లో. దీనికి సంబంధించిన స్టడీ సెంటర్స్ మనకి అన్ని జిల్లాల్లో, పాత ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలుంటే అక్కడక్కడ ఉండేటివి. కానీ 2013 తర్వాత ఈ జ్యూరిస్డిక్షన్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే, జ్యూరిస్డిక్షన్ ఏం చెప్తుంది అంటే ఒక యూనివర్సిటీ తన స్టడీ సెంటర్స్ని తన పరిధిలోనే నిర్వహించాలి. ఉదాహరణకి కాకతీయ యూనివర్సిటీ తీసుకుందాం. కాకతీయ యూనివర్సిటీ ప్రస్తుతం ఇప్పుడు 2025 కాబట్టి ప్రజెంట్ కాకతీయ యూనివర్సిటీ పరిధి 2 జిల్లాలకి, అంటే ఉమ్మడి 2 జిల్లాలు అనమాట. అంటే పాత ఖమ్మం జిల్లా, పాత వరంగల్ జిల్లా. ఇప్పుడు కరీంనగర్ కాదు, ఆదిలాబాద్ కాదనమాట. ఈ 2 డిస్టిక్సే కాబట్టి, ఈ పాత 2 ఉమ్మడి జిల్లాలే కాబట్టి ఈ 2 ఉమ్మడి జిల్లాలలోనే స్టడీ సెంటర్ నిర్వహించుకోవాలన్నమాట. అంటే పక్క జిల్లాలో నిర్వహించకూడదు. ఇది రూల్ అనమాట. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది తెలంగాణలో, దానికి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన పరిధిలోనే అది చేసుకోవాలన్నమాట. ఎక్సెప్ట్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అంటే అంబేద్కర్ అది కంప్లీట్లీ ఓపెన్ యూనివర్సిటీ కాబట్టి దానికి వేరే రూల్స్ ఉంటాయి అన్నమాట. దానికి ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు, దానికి సపరేట్ రూల్స్ ఉంటాయి. ఈ యూనివర్సిటీస్కి మాత్రం ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీస్కి ఓపెన్ డిస్టెన్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ పర్మిషన్లు ఉన్నాయి. కానీ డీమ్డ్ యూనివర్సిటీలు వాళ్ళ క్యాంపస్లోనే నడిపించుకోవచ్చు అనమాట. ఆఫ్ క్యాంపస్ ఆర్ క్యాంపస్లోనే అన్నమాట. వేరే దగ్గర ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి వీలు లేదనమాట. ఇప్పుడు మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యూనివర్సిటీస్ ఇక్కడ స్టడీ సెంటర్స్ నిర్వహించడానికి వీలు లేదు. ఒకవేళ చేసినా అది ఇన్వాలిడ్ సర్టిఫికేట్ కింద మనం చూసినాం. తెలంగాణలో చాలా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్స్ అప్పుడు జాబు టీఎస్పీఎస్సీ ద్వారా జాబ్స్ సెలక్షన్ జరిగేటప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారనమాట. మనం కంప్లీట్గా ఒకసారి ఒక నోటిఫికేషన్ చూసినప్పుడు మనం టీఎస్పీఎస్సీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ చూపిస్తున్నా. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, డైరెక్ట్గా కనిపిస్తున్నది 2013 టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. ఈ రూల్స్కి అనుగుణంగానే రిక్రూట్మెంట్ చేయబడతాయి అనమాట. అంటే అర్థం ఏంటి అంటే ఏ యూనివర్సిటీ పరిధిలో ఆ యూనివర్సిటీ స్టడీ సెంటర్స్ నిర్వహించుకోవాలి. ఆ స్టడీ సెంటర్స్ అఫ్లైడ్ కాలేజెస్, దానికి అనుబంధమైన కాలేజీలలో మాత్రం నిర్వహించుకోవాలన్నమాట. ఇదన్నమాట టెరిటోరియల్కి సంబంధించిన టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. చాలామంది డిస్టెన్స్లో మనం తెలంగాణలో అయినా వేరే రాష్ట్రాల్లోనైనా మనం డిస్టెన్స్లో చదువుకోవడానికి చాలామంది ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇదన్నమాట, ఆ యూనివర్సిటీ పరిధి ఎక్కడ, వాళ్ళు కరెక్టే స్టడీ సెంటర్స్ నిర్వహిస్తున్నారా, ఈ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్కి అనుగుణంగా నిర్వహిస్తున్నారా లేదా అని చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆ పీజీ ఇక్కడ నుండి చేస్తాం, ఇక్కడ హైదరాబాద్లో సెంటర్ ఉంది, వరంగల్లో సెంటర్ ఉందని మీరు చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ వచ్చినాక మళ్ళీ రిజెక్ట్ చేస్తే మీ లైఫ్ అంతా ఆగమైద్ది అనమాట. అందుకే మీరు ఇప్పుడే ఎవరైతే జాయిన్ అవుతారో డిగ్రీలోనైనా పీజీలోనైనా ఇప్పటి నుండే చూసుకొని పర్ఫెక్ట్గా జాయిన్ కాండి అనమాట. అందుకే ప్రతి స్టూడెంట్ అయినా ఎవరైనా
మీరు డిగ్రీలో ఓపెన్ డిగ్రీలో డిస్టెన్స్ మోడ్లో చేస్తున్నారా, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోండి. మనకి తెలంగాణలో అయితే టాప్లో అంబేద్కర్ ఉంటుంది డిస్టెన్స్ మోడ్లో, తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటుంది, నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది. తర్వాత తెలిసినంత వరకు అయితే తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ దాంట్లోనే డిస్టెన్స్ మోడ్లో చదివితే బెటర్ అన్నమాట. పక్క రాష్ట్రాల యూనివర్సిటీలు, పక్క రాష్ట్రాలకు సంబంధించిన యూనివర్సిటీలు ఇక్కడ స్టడీ సెంటర్స్ ఉన్నాయి, వేరే వేరే కాలేజీలో ఉన్నాయి, జైన్ గాంధీ అంటే అది మీరే ఇబ్బందుల పాలవుతారన్నమాట. అందువలన లోకల్ యూనివర్సిటీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తెలంగాణలో ఇప్పుడు మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన స్టడీ సెంటర్స్ ఉన్నాయి, అట్లనే ఎస్డిఎల్సికి సంబంధించినవి 2 డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, అండ్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినవి ఉన్నాయి. ఆ స్టడీ సెంటర్లో మీరు డిగ్రీ పీజీ కంప్లీట్ చేస్తే మనకి పెద్దగా ప్రాబ్లం ఉండదు. చాలా వరకు మనం పేపర్లలో చూసినాం, సర్టిఫికేట్ ఇన్వాలిడ్ అని రిజెక్ట్ చేయడం, పీజీలో బీఈడీలో రిజెక్ట్ చేయడం, జాబ్ సెలక్షన్లో అటువంటివి చూసి కూడా మనం తప్పు చేస్తే మన లైఫ్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, పీజీ అయితే 2 సంవత్సరాలు వేస్ట్ అవుతాయి, డిగ్రీ అయితే 3 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది, డబ్బు వేస్ట్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి డిస్టెన్స్ మోడ్ చదువుకొని మంచి స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.